హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు శ్రీజో కిచెన్. ఈరోజు వీడియోలో వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన పిండి దీపాలను తయారు చేసుకోవడం చూద్దాం. ఇక్కడ ఈ పిండి ప్రమిదలు తయారు చేసుకోవడానికి నేను బియ్యం పిండి తీసుకున్నాను. దాంట్లోకి కొంచెం బెల్లం తురుము వేసుకోవాలి. తర్వాత అట్టిపండు కొంచెం వేసుకోవాలి దీంట్లోకి. తర్వాత నెయ్యి కూడా ఒక హాఫ్ స్పూన్ వరకు వేసేసుకొని దీన్నంతా మంచిగా కలిపేసుకోవాలి పిండిలో కలిసేటట్టు. దీనివల్ల బైండింగ్ అనేది మంచిగా వస్తుంది. క్రాక్స్ అనేది రాదనమాట పిండికి. కొంతమంది పిండి దీపాలు చేసినప్పుడు అది క్రాక్స్ వస్తుంటాయి కదా! సో, అట్లా రాకుండా పర్ఫెక్ట్‌గా చేసేసుకోవచ్చు మనం ఇట్లా. దీంట్లోకి నీళ్ళకు బదులు పాలు పోసుకొని కూడా తడుపుకోవచ్చు. పాలు లేనప్పుడు మంచి నీళ్ళతో కూడా తడుపుకోవచ్చనమాట. ఇక్కడైతే పచ్చి పాలతోనే నేను తడుపుతున్నాను. ఆవు పాలుంటే ఇంకా మంచిది. నార్మల్ ప్యాకెట్ పాలతో కూడా మనం చేసుకోవచ్చు. ఒకటేసారి ఎక్కువ ఎక్కువ పాలు యాడ్ చేయకుండా కొంచెం కొంచెం పోస్తూ కలుపుకుంటే మనకి పర్ఫెక్ట్‌గా వచ్చేస్తది. ఆ పిండి చూస్తున్నారు కదా! మరీ గట్టిగా కాకుండా, మరీ లూజ్‌గా కాకుండా ఇట్లా సాఫ్ట్‌గా ఉండాలనమాట. చేయితోని మనం కొంచెం అట్లా నీట్ జేసినామంటే అది సాఫ్ట్‌గా అయిపోతది. సో, దాన్ని మనం పిండి ప్రమిదలు ఏ సైజులో జేయాలి అనుకుంటున్నామో అంత పిండి తీసుకొని కొంచెం అట్లా చేతిలో రోల్ జేసేసుకోవాలి. తర్వాత ఒక చిన్న సైజు గ్లాస్ ఉంటది గదా! దాంట్లో కొంచెం బియ్యం పిండి ఏసేసుకొని సైడ్స్‌కి అతుక్కుపోకుండా మనం పిండిని జల్లుకోవాలి వాటిపైన. ఇప్పుడు ఈ పిండి ముద్దని గ్లాస్‌లోకేసేసి జస్ట్ అట్లా ప్రెస్ చేయాలనమాట. మరీ గట్టిగా కాకుండా జస్ట్ అట్లా వేలుతోనే నొక్కేస్తే సరిపోతది. తర్వాత ఏదన్నా స్టిక్ గానీ, ఏదైనా బేలన్ కర్ర అట్లాంటివుంటాయి గదా! వాటితో మనము జస్ట్ లోపల వరకు ప్రెస్ జేయాలి. అంటే నూనె పోసుకోవడానికి వీలుగా అది ఎంత వరకు కావాలో అంత ప్రెస్ చేస్తే సరిపోతది. గ్లాస్‌ని రివర్స్ చేయంగానే చూసినారు గదా! ప్రమిదనేది ఎంత ఈజీగా ఊడొచ్చేసిందో. ఇట్లనే మంచిగా నీట్‌గా మనం ప్రమిదలన్నీ తయారు జేసుకోవచ్చు. 7 శనివారాలు వ్రతం జేసినప్పుడు 7 ప్రమిదలు జేస్తారు గదా! అప్పుడు చాలా ఈజీగా చేసేసుకోవచ్చనమాట. ఈ పిండి ప్రమిదలు ప్రతి శనివారం గూడా మనం దేవుడికి దీపంలాగా పెట్టుకోవచ్చనమాట. ఇంకా కార్తీక మాసంలో గూడా పిండి ప్రమిదలు చాలా ఎక్కువగా పెడుతుంటారు గదా! సో, అప్పుడైనా గానీ చాలా ఈజీగా ఎట్లా జేసుకోవాలో ఈ వీడియోలో జూస్తున్నారు గదా! ఇట్లనే జేసేసుకోండి. ఇట్లా తయారు జేసుకున్న తర్వాత వాటికి బొట్లతోని అలంకరించుకోవాలి అంతే. ఇక్కడ వెంకటేశ్వర స్వామికి గాబట్టి నేను ఇట్లా నామాల్లాగా పెడుతున్నాను. వేళ్ళతో పెడితే కొంచెం లావుగొస్తది గాబట్టి, ఇట్లా ఒక పుల్లతో మనం పెట్టినామంటే నీట్‌గా వచ్చేస్తదనమాట. ఇట్లా గంధము కొంచెం తడుపుకొని మంచిగా ఇట్లా నీట్‌గా బొట్టు పెట్టేసుకొని, మధ్యలో కుంకుమ బొట్టు పెట్టేసుకోవాలి. అంతే. ఈ ప్రమిదలు ఇట్లా తయారు చేసి రెడీగా పెట్టుకొని, ఇప్పుడు ప్రసాదం రెడీ చేసుకోవాలి. ఇక్కడ పానకం చేస్తున్నా నేను. పానకం కోసం మంచి నీళ్ళలో కొంచెం బెల్లం వేసుకోవాలి. తీపికి తగినంత ఒక 3 స్పూన్స్ వేస్తున్నాను. దీంట్లో ఘాటు కోసము మిరియాలు, ఒక ఇలాయచి, కొంచెం సొంఠి అనమాట. వాటిని మెత్తగా దంచేసుకోవాలి అట్లా పొడిలాగా. తర్వాత ఈ బెల్లం వాటర్‌ని వడబోసుకోవాలి. దీంట్లో ఇప్పుడు పొడిని వేసేసుకొని పైనుంచి తులసి ఆకులు వేసుకొని కలుపుకుంటే మనకి పానకం అయితే రెడీ అయిపోతదనమాట. వడపప్పు కోసం ముందుగానే పెసరపప్పుని నానబెట్టేసుకొని అది ఒక బౌల్‌లోకి వేసేసుకోవాలి. దాంట్లో కొంచెం బెల్లం కలుపుకుంటే సరిపోతుంది. వడపప్పు, పానకం అయితే ఇట్లా రెడీ చేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టేసుకోవాలనమాట. ఈ పిండి ప్రమిదల్లో నూనె గానీ, లేదా నెయ్యి గానీ వేసుకోవచ్చు. ఆ వత్తులు మంచిగా వెలగడానికి కొంచెం ఆర్తి కర్పూరంని మనం దానికి అంటించినామంటే దీపాలు తొందరగా మంచిగా వెలుగుతాయనమాట. ఇంకా ఎక్కువ సేపు గూడా వెలుగుతూనే ఉంటాయనమాట. ఎక్కడ క్రాక్స్ గూడా రావు. సో, ఈ పిండి ప్రమిదలు తయారు జేయడం మీకు నచ్చితే మీరు గూడా తప్పకుండా ట్రై జేయండి. పర్ఫెక్ట్‌గా వచ్చేస్తాయనమాట. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ జేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.